అతడెవరో ఇతడెవరో చావు
ఎవరిని వదిలేదు లేదు. దీని సంగతి సరే, ఆని చంపేయి. ఎవరమ్మ నువ్వు? ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు? సరే సరే, మొత్తం దడిచిపోయినావు, లారీ ఎక్కు. ఏం జరిగిందమ్మా? యాక్సిడెంటా? ఒళ్ళంతా రక్తం ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? కారులో ఏదైనా హాస్పిటల్కి వెళ్తామా? ఇంతకీ నీ పేరేంటమ్మా? నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి. మా వాళ్ళంతా చచ్చిపోయారు. అదేదో ఇల్లు కనిపిస్తుంది, ఎవరైనా ఉన్నారేమో చూద్దామా? వద్దు వద్దు, నీకెవరు పిచ్చికాయలు పట్టిందా? ఇక్కడ ఉండు, అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసేస్తాను.
నేను టౌన్కి వెళ్ళి వచ్చేంత వరకు మీరేం చేయకండి, అర్థమైందా? ఎవరైనా ఉన్నారా? యో ఎవరు లోపల? అమ్మా, వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూశాను. ఒళ్ళంతా ఒకటే రక్తంగా ఉందమ్మా. ఏమైందో తెలియదమ్మా. వచ్చి కొంచెం చూడండి అమ్మా. నమస్తే సార్. ఏంట్రా? ఏమైందో తెలియదు సార్. అడిగితే ఏదో పిచ్చి పట్టింది అలా అరుస్తుంది సార్. ఒళ్ళంతా రక్తం ఉంది సార్. మీరు వచ్చి ఒకసారి చూడండి సార్. అమ్మాయి ఎక్కడుంది? నా లారీలో కూర్చుంది సారు. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సారు. అమ్మా, పాప కనిపించట్లేదమ్మా. అంగవైకల్యంతో ఉన్న తండ్రిని, ఏ ఆధారం లేని కుటుంబాన్ని పోషించడం కోసం ఒక యువకుడు భయంకర హంతకుడిగా మారాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్ ఈ హత్యలు దగ్గరుండి చేయించాడు. పేదరికం, అనాగరికత, నిరక్షరాస్యత కలిగిన వాడు చేస్తే ఒక ఎడ్యుకేటెడ్ అయి గవర్నమెంట్ ఉద్యోగి అయిన ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిసి తప్పు చేశాడు. కాబట్టి అసలు హంతకుడు ఎవరు? పేదరికం వాళ్లతో హత్యలు చేయిస్తే వాళ్ల బలహీనతలు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ క్యాష్ చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ హత్యలకు, దోపిడీలకు అసలు నేరస్తుడు ఎవరు? దీనంతటికీ కారణం మారుమూల గ్రామాల్లో పేదరికం, కష్టాలు. కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. అప్పుడే ఈ నేరాలు అరికట్టగలుగుతాం. మేడం, 5గురిలో మిగిలింది మీరే అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇదిగో వీడియో తీయకూడదు. రావయ్యా. అరే చెప్తాను నీ కదా, రావయ్యా. ఇంకేంటి చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. ఎక్కించరా, ఎక్కించు. తొందరగా కానివ్వండి. వాళ్ళంతా ఎవరు? త్వరగా ఇక్కడి నుంచి పంపించు.
ఆఫీస్కి రావట్లేదు. అబ్రాడ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే బాయ్.